అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీల కులగణన చేయాలి, 50% పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కలేనటువంటి ఒక ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం వహించడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభలు సమావేశాలు జరుగుతున్నాయి. 14వ తారీఖు నుండి మొదలైనటువంటి ఈ సమావేశాలు ఇక్కడ దాదాపు ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా జరగడానికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బీసీ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు ఇక్కడ జార్జ శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారి ఆలోచన విధానం వల్ల బీసీలు ఎంత వెనకబడిపోతున్నారు, 50% పైకి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రాతినిధ్యం దక్కడం లేనటువంటి ప్రశ్న కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఒకసారి జార్జ శ్రీనివాస్ గౌడ్ గారు మనతున్నారు. అన్న చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదన్నది ఉన్నది. కుల గణన కూడా అప్పటి నుండి జరగలేదు, 1950 తర్వాత జరగలేదు అంటున్నారు. అసలు నిజంగా బీసీలకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మేము వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేస్తాం. కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పింది. దాన్ని అమలు చేయాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి ఇలా ఒక యాత్ర పెట్టడం జరిగింది. ఇది ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ యాత్రను 17 రోజులు 10 జిల్లాల్లో యాత్ర కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా కులగణన చేయకుండా నిర్లక్ష్యం చేసింది. కులగణన చేయకపోవడంతో ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఇలా బీహార్లో పాట్నా హైకోర్టు రిజర్వేషన్లు కులగణన చేస్తేనే రిజర్వేషన్ ఉంటే లేకపోతే లేదు అని చెప్పి కొట్టేసింది. కులగణన చేయకపోతే మా హక్కులు ఇలా కోల్పోతున్నాం. ఇలా 60% ఉన్నటువంటి బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. సోదర ఎస్సీ ఎస్టీలకు, అగ్రవర్ణాలకు కూడా జనాభా దామస్ ప్రకారం రిజర్వేషన్ అందుతున్నాయి. కానీ బీసీలకు మాత్రం 60% ఉంటే అత్యవసర రిజర్వేషన్ అందుతున్నాయి. అందులో క్రిమిలేర్ పెట్టి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారు, కానీ బీసీలు సర్పంచులు, ఎంపీడీసీలు కూడా కావడం లేదు. కాబట్టి బీసీలలో మాకు రాజకీయంగా మేమెంతో మాకంత వాటా దక్కాలని, మేము సగం మాకు సగం వాటా దక్కాలని చెప్పి ఇలా ప్రభుత్వాల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా యాత్ర చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామాల్లో కూడా ప్రాతినిధ్యం లేకనే రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు తయారు కావడం లేదని ఒక నిర్దిష్టాంశం. అటువంటిప్పుడు ఈ బీసీకి సంబంధించి కులగణనతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళబోతున్నారు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. మీ రాహుల్ గాంధీ గారు చెప్పేది పదే మేము కులగణన చేస్తాం, కులగణన ఎంఆర్ఐ లాంటిది, ఎక్స్రే లాంటిది అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆదేశంతో ఈ ప్రభుత్వం ఉందని మేము అనుకుంటున్నాం. ఈ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే జరిగేది బీసీలకు తీవ్రమైన రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి, కులగణన మొదలు స్టార్ట్ చేయాలి. బీహార్లో కులగణన జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో కూడా. బీహార్లో 13 కోట్ల జనాభాలో కులగణన జరిగినప్పుడు తెలంగాణలో 3,80,00,000 మంది మాత్రమే. కాబట్టి ఇక్కడ కులగణన జరగాలి. ఒక నెల రోజుల్లో కులగణన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణన చేయకుండా గ్రామ పంచాయతీ కానీ, ఎంపీడీసీ, జెడ్పీసీ కానీ ఎన్నికలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ రాజకీయ నాయకులు చెప్తూనే ఉన్నారు, హామీలు ఇస్తూనే ఉన్నారు, కానీ 1951 నుండి కూడా జరగట్లేదు. ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఆశాభావం మీకు ఉందా? ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట తప్పేది ఉంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొదటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది. స్వాతంత్రం రాకపూర్వం నుంచి 1931లోనే అప్పటి ఆంగ్లేయులు పెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే లెక్కలు చేసింది, కానీ నల్లదొరలు మాత్రం లెక్కలు తీయలేదు. ఈ దేశంలో కుక్కలు, నక్కలు, పిల్లులు, పులులకు ఉన్న విలువ బీసీలకు లేకుండా అయిపోయింది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, ప్రధానమంత్రి పీఠం, ముఖ్యమంత్రి పీఠం అడుగుతలేదు. మేము ఎంత జనాభా ఉన్నాం మా లెక్కలు తేల్చాలని అడుగుతున్నాం. మా జనాభా లెక్కలు తేల్చకపోతే శాశ్వతంగా బీసీలు రాజకీయంగా సమాధి కావడానికి ఇలా నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం బేసరత్తుగా, బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లెక్కలు తీయాలి. లెక్కలు ఎందుకు తీయరు? లెక్కలు తీస్తే మీ పీఠాలు ఏమైనా కూలిపోతాయా? మేము ఏమడుగుతాం, లెక్కలు తీయాలంటున్నాం. కాబట్టి 1931 లెక్కలు తీశారు, తర్వాత తీయలేదు. మళ్ళీ ఇప్పుడు లెక్కలు తీయాలంటున్నాం. అటు దేశంలో తీయాలి, ఇటు రాష్ట్రంలో తీయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక రాజకీయ పరంగానే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఎట్లా చూస్తున్నారు? బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీ కులాల లెక్క లేకపోవడం మూలంగా చాలా అన్యాయం జరుగుతుంది.
బీసీ కులాల లెక్కలు లేకపోతే మాత్రం ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు సమాధి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ దాదాపు రాజకీయంగా కూడా ఎంతో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ చెప్తున్నారు. బీసీలో రాజకీయంగా సమాధి కావక ముందే మేల్కొనాలి, లేకపోతే రాజకీయ పార్టీలను సమాధి చేస్తాము. ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి అధికారులు నాయకులు మాత్రం ఇప్పుడు బీసీ కులగణన జరిగేసరికి కొద్దిగా వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. కానీ కులగణన జరగకుండా మాత్రం ఎన్నికలకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని రకాలుగా బీసీలో సమాధి అవుతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కులగణన జరగకుండా ఎన్నికలకు వెళ్ళొద్దు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు తాము తమ పోరాటాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయంటున్నారు ఇక్కడ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.